వెల్కమ్ టు ఏజీఎన్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట, పెదకోట పంచాయతీలలో ప్రజలకు సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వీరభద్రాచారి ఆధ్వర్యంలో జీవీఆర్ఎస్, ఐవీఆర్ఎస్, పీజీఆర్ఎస్ వ్యవస్థలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వ సేవలను సులభంగా పొందడానికి ఈ వ్యవస్థలు ఎలా ఉపయోగపడతాయో గ్రామస్తులకు వివరించారు. ఫిర్యాదులను నమోదు చేయడం, సమస్యల పరిష్కారం కోసం ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పినకోట, పెదకోట గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. గ్రామస్తుల సందేహాలను అధికారులు నివృత్తి చేసి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సు ప్రజల్లో మంచి స్పందన పొందింది. సీఎంఓ ఆఫీస్ నుంచే వస్తుంది నేరుగా, అక్కడ నుంచి జిల్లాలకు వస్తుంది, జిల్లాల నుంచి మా మండలాలకు పంపిస్తారు. ఏ సచివాలయ పని ఏ విషయంలో అయినా మంచి అనేది ఎక్కువగా ఉండాలి. దాదాపు ఒక 80 నుంచి 90% దాటి ఉండాలి. అంటే మీ యొక్క సంతృప్తి, ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్. చెడు అనేది ప్రతి చోట ఉంటుంది కాబట్టి ఒక 10% అటు ఇటు ఉన్న నెమ్మదిగా దాన్ని కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ విచిత్రంగా ఏం జరుగుతుందంటే రివర్స్లో వస్తుంది. పూర్తిగా మంచి 0 అంట, పూర్తిగా చెడు 100 అంట. ఎక్కడ కూడా అలా జరగదు కదా. ఎంత వ్యవస్థ బాగాలేకపోయినా సరే 100% నెగిటివ్ అనేది ఎక్కడా ఉండదు. అంటే దీని అర్థం ప్రజలకి ఈ ఫోన్ కాల్స్ వస్తూ ఉండేటప్పుడు వాళ్ళు సరిగా ఫీడ్బ్యాక్ ఏమైనా ఆ పైన సీఎంఓ వాళ్ళు కూడా ఎవరికి తెలియపరచరు. జస్ట్ ఆ డిపో పరిధిలో ఎన్ని ఫోన్ కాల్స్ వస్తే అందులో ఎంతమంది మంచిగా చెప్పారు, ఎంతమంది చెడుగా చెప్పారనే చెప్తారు తప్ప ఎవరెవరు ఆ రకంగా చెప్పారనేది వ్యక్తుల పేర్లు మాత్రం ఎక్కడ బయటపరచడం అనేది ఏమీ ఉండదు. కాబట్టి నిర్భయంగా మీరు ఏదైతే వాస్తవ పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి చెప్పాల్సి ఉంటుంది. సో ఇది సివిల్ సప్లైస్కి సంబంధించి, అంటే రేషన్ దానికి సంబంధించి. సో మొదటి ప్రశ్న, ఈ నెల సరుకులు తీసుకున్నారా అనేది వస్తుంది. తర్వాత తీసుకున్న సరుకుల యొక్క నాణ్యత ఏ రకంగా ఉంది. 3, టేలర్ గారి ప్రవర్తన బాగుందా అని చెప్పి 3 ప్రశ్నల రూపంలో వస్తాయి సివిల్ సప్లైస్కి సంబంధించి. అదే నెక్స్ట్ గ్యాస్. కాబట్టి రెవెన్యూ సదస్సు సంబంధించి ఏ యొక్క పెండింగ్లు ఉన్నా, తల్లిదండ్రులకు సంబంధించి చనిపోయిన డెత్ సంబంధించిన ఏ ఒక్క పట్టాదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అనేక గ్రామాలు ఇదే సమస్య ఉన్నది. గత ప్రభుత్వంలో 5 గ్రామాలు రీసర్వే చేయడం జరిగింది. ఇకున్న గ్రామాలకి కొన్ని రికార్డులు లేని పరిస్థితుల్లో కూడా మా పంచాయతీ పరిధిలో ఉన్నాయి. కొన్ని గ్రామాలకు రికార్డులు అయితే ఎవరు తీశారో గత విఆర్ఓలు చేసే వాళ్ళు కూడా రికార్డులు కూడా చూపించలేని పరిస్థితిలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా మేము రాసి గుప్తంగా ఇస్తాం సార్. ఆ రికార్డులు ఎక్కడున్నాయి, ఆ భూమికి సంబంధించిన బెనిఫిషియర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీ దృష్టిలో పెడతాం, అది చేసి పెడతారని మా ప్రజల తరఫున, పంచాయతీ బాడీ తరఫున మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. మా గ్రామంలో 2023లో 24-23లో సర్వే రీసర్వే జరిగింది. బోనూరు, చీడిమిట్టు, అలాగే చిందులపాడు, తమ్ముటు, మల్లంపేట గ్రామాలకి రీసర్వే అయితే జరిగింది. కానీ ఇప్పుడు కొట్టి కూడా లేకపోతే మీరే క్లుప్తంగా ఆ గ్రామ ప్రజలకి తెలియజేసిందిగా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది దీపారం సంబంధించి భర్తలు చనిపోయి ఉన్నారు, భార్యలు పట్టాలు లేకుండా అన్నదాత సుఖభావం చేసుకోవాలన్నా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పక్క ఇంట్లో డబ్బులు పడుతున్నాయి, వీళ్ళు పడినప్పుడు పంచాయతీలకు వస్తున్నారు. కానీ రెవెన్యూ సంబంధించిన ఏ విషయమైనా బిఆర్ఓ నుంచి, ఆర్ఐ నుంచి లాస్ట్ ఫైనల్ ఎంఆర్ఓ గారు దృష్టికి వెళ్తుంది. మా పంచాయతీలో అనేక అలాంటి పెండింగ్స్ ఉన్నాయి. అవి చేసినట్లయితే మా పంచాయతీలో ఏ సమస్యలు ఉండవు. అలాగే సుమారు 10 సంవత్సరాల నుంచి దీపారం పట్టాలు లేకుండా అనేక అర్జీలు పెడుతున్నారు, కలెక్టర్ గారికి ఇస్తున్నారు, అనేక గ్రివెన్స్ లో పెడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చి కూడా ఈ యొక్క గ్రామాల్లో సాగు చేసుకుంటూ జీడి మొక్కలు ఉడుచుకుంటూ బతుకుతున్నారు. కానీ ఎవరికి పట్టాలనేది లేకుండా చాలా గ్రామాల్లో ఉన్నాయి. అటువంటి ఇష్యూలు ఏవి లేకుండా మాకు ఈ రోజు జనాలకి కూడా క్లియరెన్స్ ఇచ్చి కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే సుమారు మా పంచాయతీలో హెడ్కోట గ్రామంలో సుమారు 120 ఎకరాల దగ్గర చేస్తున్నారు. కానీ ఇప్పటికొచ్చి కూడా చాలా మందికి తరాలు మారిపోయిన మట్టుకు పట్టాలైతే ఇష్యూ అవ్వలేదు. దాని గురించి మీరు మనసులో పెట్టుకొని కలెక్టర్ గారి దృష్టికి మీ ఫైల్ తీసుకెళ్తారని. ఎందుకంటే మేము ఎన్నిసార్లు రాజకీయం పరంగా ఇచ్చిన ఒక గజెట్ నేరుగా రైతు భరోసా, అలాగే గత ప్రభుత్వం రైతు భరోసా పడలేని వాళ్ళు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా అన్నదాత పడని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పట్టాలు అవినట్లయితే మా సమస్య అనేది ఉండదు. దయచేసి మీరు ఇది తీసుకొని, అలాగే అనేక గ్రామాల్లో గ్రామ కంఠము సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి.
అవి కూడా క్లీన్ చేయండి. అనేక గ్రామాల్లో పట్టాలు అయితే ఇచ్చున్నారు. ఆ గ్రామ కంఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు అది మా భూమి, ఇది మా తాత తండ్రుల నుంచి సంపాదించిన భూములు కానీ మీ గ్రామ కంఠం కాదంటున్నారు. ప్రజలకు గ్రామ కంఠం ఎక్కడో జరైతే ఎక్కడో వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు సార్. కంపల్సరిగా ఆ గ్రామాలకి సర్వే పెట్టి గ్రామ కంఠంలో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి లేచిపోమని కూడా రోజులు చాలా మంది కూడా ప్రెజర్ చేస్తున్నారు. అటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి ఈ 5 గ్రామాలు రీసర్వే అయిన గ్రామాలకు కూడా పట్టాలు ఎందువల్ల ఆగిపోయాయో సభకి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి అలాగే నాయకులైనటువంటి దేవుడి గారికి ఇక్కడ చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన మండల తహసీల్దార్ అయినటువంటి వీరభద్రాచారి గారికి హృదయపూర్వక అభినందనలు. అయితే ఈరోజు ఐవీఆర్ఎస్ కాల్స్ మీద అండ్ పాస్బుక్స్ పంపిణీ మీద అవగాహన కల్పించడానికి ప్రజల్లో ఈరోజు మన తహసీల్దార్ గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. తహసీల్దార్ గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఉద్దేశించి సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా సర్పంచ్ గారికి అలాగే మన కూటమి నాయకులు దేవుడు గారికి, మన స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి, ఇతర సచివాలయ సిబ్బందికి, గ్రామ రెవెన్యూ అధికారి వారికి, ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. అయితే ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం రావడానికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే కొన్ని కొత్త కార్యక్రమాల మీద కల్పించలేం కాబట్టి ఎవరైతే ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు మీరు మౌత్ పబ్లిసిటీ ద్వారా మరింత మందికి చెప్పడం ద్వారా ఈ సంక్షేమ పథకాలు అవ్వచ్చు లేదా ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విధానాల గురించి అవగాహన కల్పించాలి. ఇందులో ముందుగా ఐవీఆర్ఎస్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న విధానం. ఐవీఆర్ఎస్ అంటే పూర్తి ఫామ్ చెప్పాలంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని పిలుస్తారు. సో జనరల్గా ప్రభుత్వం వాళ్ళు గతంలో అయితే పూర్వం రాచరిక వ్యవస్థ అప్పుడు ఉండేటప్పుడు రాజులు మారువేషాల్లో వచ్చి ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ పరిపాలనకు సంబంధించి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. బట్ ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి అధికారుల ద్వారా అంటే మా ద్వారా అవ్వచ్చు లేదా నాయకుల ద్వారా కొంతవరకు ప్రభుత్వానికి విషయాలు తెలుస్తున్నాయి. కానీ అంతకు మించి నేరుగా ప్రజల నుంచే విషయాలు తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమం అనేది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో నెరవేరుతుంది అని తెలుసుకోవడం కోసం నేరుగా మీకే ఫోన్ కాల్ చేయడం ద్వారా విషయాలు అనేవి తెలుసుకుంటున్నారు. సో ఈ ఫోన్ కాల్ అనేది నేరుగా అక్కడ నుంచి ఉన్న వ్యక్తి డైరెక్ట్గా మాట్లాడరు, ఆల్రెడీ రికార్డ్ అయిన వాయిస్లా వినిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మీకు తరచుగా వచ్చే ప్రశ్న పెన్షన్కి సంబంధించి అనుకోండి. ఉదాహరణకి ఈ నెల పెన్షన్ మీరు తీసుకున్నారా, అవును అన్నట్లయితే 1 నొక్కండి, కాదు అన్నట్లయితే 2 నొక్కండి అని. తరచుగా ఈ టైప్ ఆఫ్ ఫోన్ కాల్స్ అందరికీ వచ్చి ఉంటాయి. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్లు మన గ్రామంలో కూడా చాలామంది తీసుకుని ప్రతి సర్వీస్లో కూడా ఈ రకంగా జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ మన గ్రామంలో పారిశుద్ధ్యం అనేది ఎంతవరకు ఉంది ఈ స్థితిగతులు తెలుసుకోవడానికి, లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మీద దరఖాస్తు చేసుకున్నా, ఒక ఎఫ్ఎంసీ కోసం దరఖాస్తు చేసుకున్నా, లేదా భూమి పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా ఆ పని మీకు అయ్యిందా లేదా, ఏ రకంగా అయ్యిందా